విశాఖ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్సీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మీ భవిష్యత్తుకు మాది భరోసా అంటూ ఇంతవరకు అసంతృప్తితో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల కూటమిలోకి వెళ్లిపోయిన పలువురు కార్పొరేటర్లను తిరిగి రప్పించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు జరుపుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా మేయర్పై అవిశ్వాసం వీగిపోకుండా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే 70 మంది కార్పొరేటర్ల మద్దతు తమకుందని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు మేయర్పై అవిశ్వాస తీర్మానం విజయవంతం చేయడానికి పథకం రచించారు. ఇలా ఇరువైపులా రాజకీయాలు వేడెక్కడంతో మనీ పాలిటిక్స్ కూడా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఇటీవల కూటమిలో చేరిన కార్పొరేటర్లు మనసు మార్చుకుని తిరిగి వైఎస్ఆర్సీపీకి వెళ్లిపోకుండా కూటమి నేతలు హైరానా పడుతున్నారు. ఇంకోవైపు బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్న కార్పొరేటర్లను నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఇలా వీరి క్యాంపు రాజకీయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతవరకు బెంగళూరుకు తరలించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తాజాగా గురువారం బెంగళూరు నుంచి కొలంబోకు తరలించడం విశేషం. ఇదిలా ఉంటే భీమిలి క్యాంపులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లను బుధవారం విశాఖ విమానాశ్రయం నుంచి మలేషియాకు తరలించడం చర్చనీయాంశమవుతోంది. ఇలా జీవీఎంసీ కార్పొరేటర్ల క్యాంపు రాజకీయాలు జిల్లాలు రాష్ట్రాలు దాటి పొరుగు దేశాలకు చేరడం విశేషం. కూటమి వైఎస్ఆర్సీపీ నేతల్లో ఎవరి సత్తా ఎంతుందో చూడాలని అంతా చర్చించుకుంటున్నారు. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని అవిశ్వాసం పెట్టి దించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల మేయర్పై అవిశ్వాసంకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనప్పుడు కూటమి వైపు మళ్లినా పట్టించుకునే నాయకత్వం ఆశాజనకంగా లేదన్న ప్రచారం జరుగుతోంది. ఉన్న పార్టీల్లో మాకే దిక్కు లేదు, మా స్థానాలెక్కడో మాకే తెలియదు, ఇప్పుడు మీరొచ్చి ఎక్కడ కూర్చుంటారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారట. ఏడాది తర్వాత జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కార్పొరేటర్ల సీట్లు పంచుకుంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమి వైపు మొగ్గు చూపిన కార్పొరేటర్లు సందిగ్ధంలో పడ్డారు. కూటమిలో స్పష్టమైన వైఖరి లేకుండా కార్పొరేటర్లకు ఎరవేస్తే ఎలా వచ్చేదని కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు వారి పార్టీల్లోకి పిలిచి నాయకత్వాలను ప్రోత్సహిస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న పీలా శ్రీనివాస్ అవిశ్వాస వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలని అంతా చర్చించుకుంటున్నారు. పీలా శ్రీనివాస్ కు మద్దతు ఇవ్వడం వల్ల తమకు రాజకీయ ప్రయోజనం ఏంటని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీకే కార్పొరేటర్ సీట్లు ఇస్తాం, కూటమి పార్టీల్లో చేరితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలని వైఎస్ఆర్సీపీ పెద్దలు హితబోధ చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లను ఇప్పటికే నేరుగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబురు చేసుకుని మరి రాజకీయ భరోసా ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం బయటకు కనిపించకపోయినా ఉన్న కార్పొరేటర్లు చెదిరిపోకుండా బలమైన వ్యూహాలే చేస్తోంది. విశాఖలో మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగానే భావిస్తోంది. ఇదిలా ఉంటే పీలా శ్రీనివాస్ను మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినా తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు లోపల అయిష్టంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి సామాజిక వర్గ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. విశాఖలో యాదవ సామాజిక వర్గం వారు కూడా ఆమెకు మద్దతుగా వ్యూహరచన చేస్తున్నారు. గడిచిన జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యం లేకే మేయర్ పదవి పొందలేకపోయారని, ఇప్పుడు అలా నెగ్గలేక అధికారాన్ని ఉపయోగించి మేయర్ స్థానాన్ని పొందాలనుకోవడం చేతకానితనమేనని వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోంది. పీలా శ్రీనివాస్కు ఇప్పటికే 70 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు. కూటమిలో చేరిన కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎరవేస్తోంది. కూటమిలో తొందరపడి చేరిపోయినా తిరిగి వచ్చేయండంటూ ఒత్తిడి తెస్తోంది. వచ్చే ఎన్నికల్లో మీ సీట్లు మీకే వదిలేస్తామని రాయభారాలు నడుపుతున్నారు. ఇలా ఉన్న నేపథ్యంలో మరో 4 కార్పొరేటర్ల మద్దతు పొందడానికి పీలా శ్రీనివాస్ హైరానా పడుతున్నారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతల వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలని జనం చర్చించుకుంటున్నారు.